లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో పూర్తిగా ఎవరు గెలుస్తారో ధీమాలో అయితే ఇరు పార్టీలో ఉన్నారు. ఓ పక్క మేమే గెలుస్తామని అధికార పార్టీ చెప్తే, ప్రతిపక్ష పార్టీ కూడా మేము కూటమే గెలుస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం అంతా ఇదంతా మాట్లాడేందుకు టీడీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు. నమస్తే చెప్పని, ఏ విధంగా చూడొచ్చు? ఇరు పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి సార్. ప్రజలు మళ్ళీ ఇంకోసారి వైసీపీకి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడానికి ఏమాత్రం సిద్ధంగా లేరండి. ఆయన సిద్ధంగానే ఉన్నాడు తీసుకోవడానికి, కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా అధికారం మార్చడానికే ఉన్నారు. నేను చూసాం కదా, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు అందరూ కూడా మార్పు తేవాలి, మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలి, పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని మళ్ళీ మనం క్యాపిటల్ నిర్మాణం చేయాలి అన్న ఆలోచనతోనే ప్రజలందరూ కూడా మార్పు వైపే చూశారండి. కూటమి అధికారంకి వస్తుందని మేము చాలా నమ్మకంగా ఉన్నామండి. వైసీపీ నేతలు ఖచ్చితంగా చెప్తున్నారు మేమే గెలుస్తాము, విశాఖ రాజధాని అయిపోతుంది అంటున్నారు. లేదండి, ఇది అలా ఇంకా 175 వచ్చేస్తామని కూడా అన్నారు కదండి ఆయన. కనుక ఇవన్నీ పగడకలకు అంటున్నారు. రేపు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి చెప్పబోతున్నారు. మీరు రేపు బూతులు ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుందండి. మీరు ఈరోజు లక్షల సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేస్తారు. తెల్లవారు 6 గంటలకే పెద్ద లైన్స్. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారండి. ఈ దోపిడీని అరకట్టాలి, రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని మనం మళ్ళీ కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారండి. చాలామంది అధికారులపై కూడా వేటు వేశారు, కోడ్ ఉల్లంఘించారని ఏ విధంగా చూస్తుంది? అధికారులు కూడా ఒకసారి ఒక పార్టీకి తొత్తుల్లా వ్యవహరించకూడదండి. వాళ్ళు పక్షపాతంగా ఇంపార్షియల్గా వాళ్ళు బిహేవ్ చేయాలి. ఇక్కడ అధికారులు ఎలా ఉన్నారంటే, నేను చూడండి, ఆ దాడి జరిగిందని చెప్పేసి బాధితుల్ని పక్షాన్ని మాట్లాడితే ఆ విలేకరులపైన, ప్రచారం చేసినటువంటి విలేకరులపైన, నెక్స్ట్ వీళ్ళపైన పెట్టారు, విష్ణుకుమార్ రాజు గారి మీద. ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మానవతా దృక్పథం మీద బాధితుల పక్షాన ఉంటారు. ఆ బాధితుల పక్షాన ఉండేటప్పుడు వాళ్ళ ఆ వాక్ స్వాతంత్రం లేదు, వాళ్ళ పక్షాన ఎవరు ఉండకూడదంటే ఎలాగవుతుందండి? చెప్పండి ఒకసారి. అందుకే మీకు అనేక సందర్భాల్లో చెప్పాం, మహిళా సోదరి పైన కానీ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ ఉంటుంది. అది మనం ఎప్పటి నుంచో అది గౌరవం ఇవ్వడం. అలాగా అదే మగవాళ్ళు తీసుకెళ్ళి కంప్లైంట్ ఆడపిల్ల మీద ఇస్తే తీసుకుంటారు ఎవరైనా? తీసుకోరు. కనుక ఎవరైనా సరే ఎప్పుడైనా సరే దెబ్బలు తగిలినటువంటి బాధితుల పక్షానే నించున్నారు కనుక వాళ్ళ మీద మేము కేసులు పెడతామంటే ఎలాగవుతుందండి సుమోటోగా? మరి సుమోటోగా కేసులు పెట్టేటప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు అక్కడ ఎయిర్పోర్ట్లో. మరి అప్పుడు సుమోటోగా పెట్టరా సాక్షి పేరు మీద? అలాగే ఎవరు సుధాకర్ అనుకుంటండి, ఆయన లైన్లోనే ఎమ్మెల్యే కొడితే ఎన్ఆర్ఐని తిరిగి ఎన్ఆర్ఐ కొడితే సాక్షి పేపర్లో ఏమొచ్చిందండి? సాక్షి సుధాకర్ తిరిగి కొడిసారని చెప్పి రాస్తారు. సో ఇలాగే ఆ పిల్లలు రామకృష్ణారెడ్డి అక్కడ కూడా వాళ్ళ అనుచరులు ఇంట్లో బాంబులు దొరికితే సాక్షి పేపర్లు వచ్చి టీడీపీ అనుచరుల ఇంట్లో బాంబులు దొరికాయని రాస్తారు. మరి వీళ్ళ మీద కేసులు పెట్టరా? అలాగే నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్ రాస్తారు. సీఎం గారి భార్య అయినా సీఎం గారి పేపర్ అని వాళ్ళ మీద కేసులు పెట్టరా? సో ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి అధికార యంత్రాంగం. ఇప్పటికైనా సరే ఇంకా వైసీపీ తొత్తులాగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. సుమారుగా కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఏమంటే కావాల్సినటువంటి 115 అని అంటున్నారు, అనేక సర్వేలు చూపిస్తున్నాయి కదండి. 115 నుంచి 140 వరకు వస్తాయని మాకైతే నమ్మకం ఉంది. ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తుంది. అంటే చాలా చోట్ల మీది క్రాస్ ఓటింగ్ జరిగిందంటారా? బీజేపీ, టీడీపీ, జనసేన అలాగేం లేదండి. అందరూ కూడా ఓటర్కి ఈరోజు ఆ చైతన్యం ఉంది. ఈరోజు ఉమ్మడి కుటుంబం ఎక్కడుంది ఏంటనేది ఆలోచన చేసుకున్నారు. సైకిల్ గుర్తు దగ్గర ఉన్నాక సైకిల్ గుర్తుకు వేశారు, గ్లాస్ దగ్గర గ్లాస్ వేశారు. కనుక నేను క్రాస్ అయిపోయింది అనడానికి ఏం లేదండి. పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు, పూర్తిగా అయితే వచ్చేది కూటమి ప్రభుత్వం అని. ఇరు పార్టీలు అయితే చాలా ధీమాగా ఉన్న పరిస్థితి ఉంది. ఒక పక్క వైసీపీ మేమే గెలుస్తామని వాళ్ళు చెప్తుంటే, కూటమి కూడా మేము గెలుస్తామని చెప్పి ఈజీగా అన్ని సర్వేలు కూడా మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.